హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. మరొక కొత్త లెవెల్స్తో మీ ముందున్నాను. సో ఎందుకు కొత్త లెవెల్స్తో మీ ముందున్నానని చెప్తానంటే, మార్కెట్ ఓపెన్ కాకముందే మన లెవెల్స్ అయితే షార్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో షార్ట్ వీడియోలో అంటే మార్కెట్ ఓపెన్ కాకముందే మనం లెవెల్స్ ఏ విధంగా ప్రిడిక్ట్ చేసిన లెవెల్స్ ఏ విధంగా సక్సెస్ఫుల్ అవుతున్నాయి, అంటే బ్లాస్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వస్తున్న షార్ట్ వీడియోని చూడండి, ఆ లెవెల్స్ని చూడండి, ఆ లెవెల్స్ కూడా మీ సిస్టంలో డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ స్టార్ట్ కాగానే మన లెవెల్స్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేయాలంటే, మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే, మీకు షేర్ మార్కెట్ గురించి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ నా వీడియోలను చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయకండి, వెళ్ళి ప్రీవియస్ వీడియోలు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితే, మన లెవెల్స్ అక్యురసీ లెవెల్స్ నచ్చితే మీరు కూడా మన ఫ్యామిలీలో, ట్రేడర్ బక్స్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వచ్చు. సో మనకైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడ కూడా మీకు సబ్జెక్ట్ ఇవ్వబడుతుంది, ఫ్రీ సబ్జెక్టే. నేను సెబీ రిజిస్టర్ అయితే కాదు, కానీ సో నాకు తెలిసిన సబ్జెక్టుని ఎడ్యుకేషన్ పర్పస్లోనైతే నేను ఏది దాచిపెట్టుకోకుండా ఇస్తున్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ కూడా తీస్తున్నారు కొంతమంది. సో మీరు కూడా ప్రాఫిట్స్ తీయాలి అంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా అక్యురేట్ లెవెల్ డ్రా చేయాలంటే నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అభిమానానికి నేను ఏమి ఇవ్వగలనని నేను ఆలోచిస్తే, నాకు అర్థమైన విషయం ఏమిటంటే, నేను నేర్చుకున్న సబ్జెక్టు మీకు పిన్ టు పిన్ ఇవ్వగలనని నాకు అర్థమైంది. అందుకోసమే ఏది దాచిపెట్టుకోకుండా నేను వీడియోలో అయితే చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొన్న మార్కెట్ చూడండి ఏ విధంగా మనకు స్టోరీ చెప్పిందో అది తెలుసుకొని తర్వాత ఈరోజు మార్కెట్ ఏ విధంగా బ్లాస్ట్ అయింది మన లెవెల్స్ దగ్గర అనేది తెలుసుకుందాం. సో ట్రేడ్ ఎంట్రీస్ కూడా ఇందులో ఉంటాయి, మార్కెట్ స్ట్రక్చర్ కూడా ఇందులో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. కంపల్సరీ మీరు ఈ వీడియోని చూడండి, మీకు లాజిక్స్ అయితే అర్థమవుతాయి. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి. సో మొన్నటి మార్కెట్ చూస్తే మనకి ఏ విధంగా ఓపెన్ అయిందని చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9:15 కనపడుతుంది కదా, జాన్ 25కి. సో ఇక్కడ మార్కెట్ అయితే ఓపెన్ అయింది, బేరిష్గానైతే వచ్చి మళ్ళీ బుల్లిష్నెస్ ఫామ్ చేసి ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అయితే ఆ రోజుకి బేరిష్ సెంటిమెంట్ అయితే చూపించి ఒక దగ్గరికి వచ్చేసి ఆగి మార్కెట్ షార్ట్ కవరింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడైతే స్టార్ట్ అయిందో మార్కెట్ అక్కడ వచ్చి మళ్ళీ ఆగింది సేమ్ హైలో. సో ఇంచుమించు కొన్ని పాయింట్ల తేడాతో. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఏవైనా ఉండొచ్చు కారణాలు, అక్కడ బయర్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఏదైనా న్యూస్ అన్న ఇంపాక్ట్ ఉండొచ్చు. సో అవన్నీ మనకు అవసరం లేని విషయం, ఎందుకంటే మనం ప్యూర్ ప్రైజ్ యాక్షన్ని పాటిస్తున్నాం. మన లెవెల్స్ దగ్గర ఏ ప్యాటర్న్స్ అయితే ఫామ్ అవుతున్నాయో ఆ ప్యాటర్న్స్ ప్రకారం, ఏ క్యాండిల్స్టిక్ అయితే ఫామ్ అవుతున్నాయో ఆ క్యాండిల్స్టిక్ ప్రకారం మనం అయితే ట్రేడ్ తీసుకుంటాం. మొన్న స్టోరీ చెప్పేసి మార్కెట్ అయితే పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఇక్కడ 2 లెవెల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి చూడండి మీరు. సింపుల్గా నేను చెప్తాను. సో ఇది కూడా క్లాస్లో చెప్పాను, అనేకమైన విషయాలు క్లాస్లో అయితే డిస్కషన్ అవుతాయి, మీ డౌట్లు కూడా క్లారిఫికేషన్ అవుతాయి. తప్పకుండా నాకు రికార్డింగ్ నేను చేసిన వీడియోలు యూట్యూబ్లో కూడా పెడుతున్నాను, అవి కూడా చూడండి. క్లాస్ మెంబర్స్ ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈరోజు నిన్నటి సబ్జెక్ట్ అంటే నిన్న కాదు, మొన్న సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనము ఆ రోజు ఫాలో అయినప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్స్ 2 విధాలుగా ఫామ్ చేసింది చూడండి. ఆ తర్వాత మార్కెట్ అయితే బూమ్ అయితే అయింది. మీ కళ్ళ ముందు మార్కెట్ ఉంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో అబద్ధాలు ఆడడానికి ఏమీ లేదు, ఎందుకంటే లెవెల్స్ మీరు ప్రతి వీడియోని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయింది. సో క్యాండిల్ చూడండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మన సపోర్ట్ లెవెల్ దగ్గర, ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి, సపోర్ట్ పైన ఓపెన్ అయ్యి, అంటే మొన్నటి రెసిస్టెంట్ నిన్న అనుకోకండి, నిన్న మార్కెట్ లేదని మీరు అంటారు. చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు దీంట్లో. సో దీనికైతే క్వశ్చన్స్ చేస్తారు. సో అందుకోసమే చెప్తున్నాను, ఆ లెవెల్స్తో కంపేర్ చేస్తే అది రెసిస్టెంట్ లెవెల్గా ఫామ్ అయింది, దానిపైన ఓపెన్ అయింది ఏంది, రెసిస్టెంట్ సపోర్ట్గా ఫామ్ అయింది. సో ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు, మీ క్యాండిల్ కన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు అంటే సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు కొత్త విషయం చెప్తున్నాను నేను. అయితే ట్రెండ్ లైన్స్ అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. ఒకటి ట్రెండ్ లైన్ చిన్న గీసి చూపిస్తాను చూడండి, స్ట్రేట్గా వెళ్తుంది, ఓకే, ఈ లెవెల్లో. ఇంకొక ట్రెండ్ లైన్ కొంచెం బెండ్ అవుతుంది. సో ఈ విధంగా ఓకే. ఇంకొక ట్రెండ్ లైన్ వచ్చేసి ఇంకొంచెంగా బెండ్ అవుతుంది చూడండి. ఏ విధంగా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను నేను, ఓకే.
వెయిట్ చేయండి. వాయిస్ రావట్లేదని బయటికి వెళ్ళిపోకండి, నేను ఈ గీసే దాంట్లో ఉన్నాను. సో ఈ విధంగా సో స్ట్రక్చర్ అయితే మీకు అర్థమవుతుంది కదా. నిన్న మార్కెట్ వచ్చేసి ఈరోజు మార్కెట్ వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, కింది నుంచి పై దాకా ఒకటే ట్రెండ్ లైన్ నడుస్తుంది. సో ఏంటి అంటే ట్రెండ్ డైరెక్షన్ అనేది ఒకే వేలో ఉంది. ఆ ట్రెండ్ డైరెక్షన్ ప్రకారం మనం ట్రేడ్ తీసుకున్నా కూడా హిట్ అవుతుంది. లేదు మన కన్ఫర్మేషన్ కోసమే వెయిట్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, 4 క్యాండిల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ అయితే అక్కడ రీటెస్ట్ అయితే చేసింది. రీటెస్ట్ చేసేటప్పుడు నేను ఏదో ఒక కన్ఫర్మేషన్ అయితే తీసుకోమని చెప్తాను. డోజిఆర్ లేకపోతే ఇన్వర్టెడ్ హ్యామరు బుల్లిష్ సంబంధించిన కన్ఫర్మేషన్లు చూస్తే మీకు కొన్ని క్యాండిల్స్ సస్టైన్లో అర్థమవుతుంది. అక్కడ ఇన్వర్టెడ్ హెడ్ హ్యామరు డోజీలు అయితే ఫామ్ అయ్యాయి. సో దాని బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నా, దాని కింద మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసినా సో మనకైతే టార్గెట్ అయితే రెసిస్టెంట్ వరకు అయితే దొరుకుతుంది. మీకు కొందరు అర్థం కాని పర్సన్స్ కూడా ఉంటారు కాబట్టి వారి గురించి ఇంకొకసారి క్లియర్గా డ్రా చేసుకుందాం మనం. లాంగ్ పొజిషన్ చూడండి, ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. దీని బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ తీసుకున్నా మనకనేది టార్గెట్ ఏ విధంగా అచీవ్ అయింది, ఎన్ని పాయింట్లు వచ్చాయో చూసుకోవచ్చు క్లియర్గా. సో కొంచెము అడ్జస్ట్ అయ్యి వీడియోని చూడండి, ఎందుకు అంటే ఇది ఫోన్ కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మీకు. సో చూడండి, టార్గెట్ చూడండి ఎంత వచ్చిందో. సో సపోర్ట్ దగ్గరకు వచ్చిన 1:2 టార్గెట్ అయితే ఈజీగా అయితే మనం అచీవ్ చేసాము. క్లియర్ కట్గా మనకు చూడండి, మనం సపోర్ట్ వెబ్ దగ్గర తీసుకున్నా చూడండి 168 పాయింట్స్. సో ఇన్ని పాయింట్స్ మనం స్కాల్పర్గా ఉండి క్యాచప్ చేస్తున్నామంటే అద్భుతం అన్నట్టే ఫ్రెండ్స్. ఎందుకు అద్భుతం అన్నట్టు, సో మన లెవెల్స్ ఆప్షన్లో మనము అన్ని పాయింట్స్కి సగం పాయింట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాం కాబట్టి, సో ఒక ఆప్షన్ బయ్యర్గా కొన్ని పాయింట్లు క్యాచ్ చేసి, ఒక స్కాల్పర్గా కొన్ని పాయింట్లు క్యాచ్ చేసి ఆ ప్రాఫిట్ని అయితే మనం హోల్డ్ చేసుకుంటాం కాబట్టి సో దీనికి సంబంధించింది మనం చూసినట్లయితే మనకు బెటరే, సూపర్ బెటర్ అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కువ మా పాయింట్స్. సో ఎందుకు అంటే ఆప్షన్ బ్రయర్స్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ముందు వీడియోలలో చెప్పుకుందాం. చూడండి టార్గెట్ ఎంత ఈజీగా అన్న, ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తున్నా కాబట్టి నేను మార్కెట్ స్టార్ట్ కాగానే నాకు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలో తెలుసు. మీరు కూడా ఆ లెవెల్స్ తీసుకుందాము అనుకుంటే సో వచ్చి జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మిస్ చేయకండి. సో ఈరోజు ట్రేడ్ లాజిక్ చూశారు కదా, మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మన సపోర్ట్ దగ్గర కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనేది మీకైతే అర్థమైంది కదా క్లియర్. ఎక్కడి వరకు మన రూల్స్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, మనం సపోర్ట్ దగ్గర తీసుకుంటే రెసిస్టెంట్ దగ్గర అమ్మాలి, రెసిస్టెంట్ దగ్గర తీసుకుంటే సపోర్ట్ దగ్గర అమ్మాలి. వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సెటప్ చేసుకోవడం ఈజీయే కానీ మన టార్గెట్లు అచీవ్ అయ్యేంత వరకు వెయిట్ చేసే ధైర్యం మనలో ఉండాలి. అందుకోసమే కదా స్టాప్ లాస్ పెట్టుకుంది. ఒకవేళ మన డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళలేదు అనుకోండి, సో స్టాప్ లాస్ హిట్ అయ్యి వెళ్ళిపోతుంది, మన క్యాపిటల్ అయితే సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మనమైతే ట్రేడ్స్ అయితే చేస్తున్నాం. ఇదైతే రన్నింగ్ మార్కెట్ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మ్యాటర్ వచ్చేసి ట్రెండ్ లైన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు సీక్రెట్ ఏంటంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూడండి ఏ విధంగా ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది కాబట్టి. సో ట్రెండ్ లైన్ గురించిన అవగాహన పర్ఫెక్ట్ లేని వాళ్ళు ఇది చేయలేరేమో కానీ ట్రెండ్ లైన్ గురించిన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రేడ్ని అయితే తీసుకోవచ్చు స్టార్ట్ అవ్వగానే. సో ఎందుకంటే కింది నుంచి ట్రెండ్ లైన్ కూడా మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో కింది నుంచి గీసినా మీకు క్లియర్ వ్యూ అయితే కనపడుతుంది. చూడండి నేను గీస్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో ఇదే ట్రెండ్ లైన్ ఎక్స్పెండ్ చేద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఓకే, ఇదే ట్రెండ్ లైన్. మనం అంటే మార్కెట్ డైరెక్షన్ వన్ వేలో ఉన్నప్పుడు మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటాం. ఒక్కసారి లైన్స్ అటు ఇటు అవుతాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే కొంచెం ఫోన్ కదా. సో చూడండి, సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ఏ విధంగా ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగానైతే కొంచెం అడ్జస్టబుల్ అవ్వట్లేదు. సో నో ప్రాబ్లం, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో సింపుల్ సబ్జెక్ట్, ఇందులో ఈ దాచి పెట్టుకోవడానికి ఏమీ ఉండదు. ఇదైతే సింపుల్ సబ్జెక్ట్ అనమాట. చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా. వెయిట్ ఫ్రెండ్స్, కొంచెం జస్ట్ బోర్గా ఫీల్ అవ్వకండి, కొంచెం అడ్జస్ట్మెంట్లు అనేవి చేస్తున్నాను. సో చూడండి, ఓకే
నిన్న ట్రెండ్ లైన్ ప్రకారం మనం తీసుకున్నా. ఎందుకంటే ఇది ఏంటి, పాజిటివ్ మార్కెట్ బ్రేక్ అవ్వాలంటే ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవ్వాలి. ఒక స్ట్రక్చర్ని ఇది ఫాలో చేసింది ఓపెన్ అవ్వగానే, కాబట్టి మనమైతే ట్రేడ్ అయితే ప్లేస్ చేయొచ్చు. రెండోది, సరే ఈ విధంగా కూడా నేను అడ్వాన్స్ సబ్జెక్ట్లో రాలేదు, నేను సింపుల్ సబ్జెక్ట్లోనే ఉన్నా అని తెలుసుకోవడానికి కూడా ఇది మనకు సపోర్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో సపోర్ట్ రెసిస్టెంట్లు కూడా మనం ఏ విధంగా మనం ఇంతవరకు చెప్పుకున్న క్యాండిల్స్ కానీ, ఇంతవరకు చెప్పుకున్న సపోర్ట్ రెసిస్టెంట్లు కానీ, అక్కడ ఎలా ట్రేడ్ తీసుకోవాలని చెప్పుకున్న విధానం కానీ ఈ వీడియోలో మీకైతే అర్థమవుతుంది అనుకుంటాను. ఈరోజు ఏంటంటే ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చా అంటే 100కి 200% చేయొచ్చు. మార్కెట్ సిద్ధాంతాలను తీసుకొని వస్తున్నప్పుడు చాలా ఇండికేటర్స్ని, ట్రెండ్ లైన్స్ అంటే ఇది మార్కెట్కి సంబంధించింది. అంటే ఇండికేటర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో ఇవి సింపుల్ వేలో ఈ ట్రెండ్ లైన్లు అంటాం అన్నమాట. మూవింగ్ యావరేజ్ మనకి ఏ విధంగా చూపిస్తుందో, పైకి వెళ్తున్నప్పుడు డైరెక్షన్ స్ట్రేట్ లైన్ ఎలా వెళ్తుందో, బెండ్ అవుతున్నప్పుడు ఏ విధంగా బెండ్ అవుతుందో, సో ఆ విధంగా ఈ ట్రెండ్ లైన్ అనేది చూపిస్తుంది అనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇండికేటర్లు యూజ్ చేయడం తప్పు కాదు ఫ్రెండ్స్, కానీ నువ్వే ఒక ఇండికేటర్గా మారబోతున్నావు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే నువ్వే ఒక ఇండికేటర్గా మారి నువ్వు మార్కెట్ని ప్రెడిక్ట్ చేయబోతున్నావు. ఏ ఇండికేటర్ అయినా ప్రెడిక్ట్ చేసేది ప్రీవియస్ మార్కెట్ని బేస్ చేసుకొని ప్రెడిక్ట్ చేస్తుంది. అదే నువ్వే ఎందుకు చేయొద్దు? ప్రీవియస్ మార్కెట్ని ప్రెడిక్ట్ చేసుకొని నేను చేస్తున్నప్పుడు మన లెవెల్స్ రోజు బ్లాస్ట్ అవుతున్నాయి, ట్రేడ్ లెవెల్స్ అక్యురసీగా పనిచేస్తున్నాయి. నువ్వెందుకు చేయొద్దు? సో ఆలోచించండి ఫ్రెండ్స్. నువ్వు ఒక ఇండికేటర్గా మారితే, నువ్వు ఒక ఇండిపెండెంట్ ట్రేడర్గా మారితే అది నీకే ఉపయోగం. నాకైతే ఉపయోగం. నేను ఎవరికి పెయిడ్ పోస్ట్ అయితే చేయట్లేదు, నేనైతే నాలెడ్జ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీ అభిమానాన్ని, నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను అభిమానిస్తున్న వారి కోసం నేను చెప్తున్నాను. అభిమానిస్తారు మీరు కూడా, ఎందుకంటే ఇందులో ఉన్న సత్యం తెలుసుకుంటే. సో నెక్స్ట్ ఈ విధంగానైతే ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. సో ట్రేడ్ అయితే ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది. సారీ ఫ్రెండ్స్, ఈ లైన్స్ అటు ఇటు జరుగుతున్నాయి, నో ప్రాబ్లం, ఏం కాదు. మీరైతే ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా వీడియో, మీకు ఎక్కడైతే ఉన్నాయో చూడండి. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ దగ్గర మనకైతే ఇక చూడండి హ్యాంగింగ్ మ్యాన్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ మ్యాన్ కన్ఫర్మేషన్ ఉంది, సపోర్టు ప్రాపర్గా బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత ట్రేడ్ ప్లేస్ చేసిన మన ఏంటి ఇక చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు గీజ్ చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇక్కడ నుంచి హ్యాంగింగ్ మ్యాన్లు ఫామ్ అవుతున్నాయి, డోజీలు ఫామ్ అవుతున్నాయి. లాస్ట్లో వచ్చేసి కింద సపోర్ట్ బ్రేక్ అవుతున్నప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ట్రెండ్ లైన్ బ్లెండ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఇది రికార్డింగ్ ఫోన్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం డ్రా చేయడం ఇబ్బంది అవుతుంది. సో నో ప్రాబ్లం, మీరు సిస్టంలో ప్లేస్ చేస్తే దాన్ని మీరు సరిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో చూడండి, ఈ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నా మనం ఎక్కడ వరకు తీసుకోవాలో మళ్ళీ సపోర్ట్ వరకు తీసుకోవాలి. సపోర్ట్ వరకు తీసుకొని గ్రీడీనెస్ చూపించకుండా ఎగ్జిట్ అయితే మనకైతే ప్రాఫిట్లు అయితే అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు మనం ఇంకొక లెవెల్స్కి వెళ్దాము. ఏంటి అంటే మనము ఫిన్ నిఫ్టీ లెవెల్స్కి. ఒకే బ్యాంక్ నిఫ్టీ చెప్తే బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఫిన్ నిఫ్టీకి కూడా తీసుకొని వెళ్తున్నాను. చూడండి, ఆల్రెడీ ఇందులో ప్లేస్ చేశాను. సో మన ప్రకారం అయితే ఏ విధంగానైతే ట్రేడ్ అయితే సక్సెస్ అయిందో చూడండి. సో ట్రేడ్ ఒక దగ్గర దొరకపోతే ఒక దగ్గర కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ తీసుకోండి. మార్కెట్ ఏమో అయిపోయేది కాదు. సో ఏ విధంగా ట్రేడ్ అక్యురసీగా మనం పనిచేయాలి అంటే చూడండి, ఈరోజు హయ్యర్లో ఫామ్ చేస్తున్న స్ట్రక్చర్లో ఏమైనా ప్యాటర్న్స్ మనకు వచ్చాయా? హయ్యర్లో ఫామ్ చేస్తూ వెళ్తుంది పైకి. చూడండి, హయ్యర్లో ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. అది ఎక్కడొచ్చింది? రెసిస్టెంట్ దగ్గర వచ్చింది కాబట్టి సెకండ్ క్యాండిల్ రీటెస్ట్ చేసింది. తర్వాత ఏం ఫామ్ అయినాయి? అక్కడ డోజెస్ ఫామ్ అయ్యాయి, బ్రేక్అవుట్ ప్రాపర్గా ఇచ్చింది కాబట్టి ట్రేడ్ ఎక్కడి వరకు ప్లేస్ చేస్తాం మనము? సపోర్ట్ వరకే ప్లేస్ చేస్తాం, రెసిస్టెంట్ వరకే ప్లేస్ చేస్తాం. సపోర్ట్ దగ్గర ఈ రూల్ అయితే మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. మనం సపోర్ట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నప్పుడు రెసిస్టెంట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నప్పుడు సపోర్ట్ దగ్గర ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాం. సో ఈ నిఫ్టీ కన్ఫర్మేషన్ చూద్దాము. చూడండి, నిఫ్టీ కన్ఫర్మేషన్ ఈరోజు స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ కన్ఫర్మేషన్ చూడండి, ఎక్కడ ఓపెన్ అయింది? ఓపెన్ అయిన తర్వాత కూడా నిఫ్టీ అయితే అసలు ఆగడం లేదు, అంత పాజిటివ్నెస్ చూపిస్తుంది. సో రెసిస్టెంట్ల దగ్గర సపోర్ట్లు అవుతున్నాయి కాబట్టి ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న టార్గెట్. డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నా ఇది చిన్న టార్గెటే, కానీ మీకైతే మీరు నష్టపోకుండా. సో
మీరు నష్టపోకుండా ట్రేడ్ అయితే ప్లేస్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే అక్యురసీ లెవెల్స్ అయితే పెంచుకోవచ్చు. సో ఏంటి ఈ విధంగా అక్యురసీ రావడము కారణం ఏంటంటే ప్రతి వీడియోలో చెప్తున్నారు లాగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ప్రాపర్ వేలో మార్కెట్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మనల్ని మించిన తోపులు ఇంకెవ్వడూ ఉండడు. సో ఎందుకు అంటే ఇండికేటర్స్ అయినా ఏ పని చేస్తాయో పని చేయో కానీ నీ ఆలోచన విధానము పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి. సో ఇంకా అంటే పైన లెవెల్స్ అయితే నేను డ్రా చేయలేదు. సో మార్కెట్ స్ట్రెంత్ అయితే అద్భుతంగా ఉంది. సో పైన కూడా మీరు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ లెవెల్స్ అయితే సింపుల్గా అర్థమవుతాయి. పైన రెసిస్టెంట్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఈ లెవెల్లో రెసిస్టెంట్ అయితే మళ్ళీ ఫామ్ అవుతుంది. చూడండి, మన లెవెల్స్ని పిన్ టు పిన్ అక్యురేస్ చేసుకుంటూ వస్తున్నాయి. తర్వాత ఈ లెవెల్స్ దగ్గర ఈ లెవెల్స్ దగ్గర మనం ఆపుకున్నాము. సో తర్వాత పైకి వెళ్ళింది, పై దగ్గర ఇప్పుడు లెవెల్స్ డ్రా చేసుకున్నాము. కాబట్టి సో మీకు అయితే సింపుల్గా అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా ట్రేడ్లు ప్లేస్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత మీరు క్లాసెస్కి అటెండ్ అవుతే మీ మనసులో ఉన్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయబోతున్నాను. మన కాన్సెప్ట్లు ఏంటి అంటే ఒక రోజుకి ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలి. సో మీరు అనుకోవచ్చు ఎలా అవ్వాలి అంటే దట్స్ సింపుల్ ఆన్సర్. ఏంటి సింపుల్ ఆన్సర్? ప్రాక్టీస్. సో కష్టపడ్డోడికి ఖచ్చితంగా ఫలితం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ని మీరు నేర్చుకుందాం అనుకుంటే, ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ని ఏ విధంగా మనం ప్లేస్ చేయాలనుకుంటే వెంటనే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఆ సబ్జెక్ట్ గురించి చెప్తాను. సో ఇంతలా అక్యురసీ రావడానికి కారణాలు, సో మీకున్న డౌట్స్ అన్నీ నేను ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను. సో మీరైతే జాయిన్ అయితే మేబీ క్లాస్ పెడితే ఈరోజు ఖచ్చితంగా దాంట్లో నేనైతే క్లియర్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, అవాయిడ్ చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఒక ఇండికేటర్, మీరు ఒక సుప్రీంగా మారబోతున్నారు. మీరు సుప్రీం, మార్కెట్కి మీరు ఎప్పుడు సుప్రీంగా మారలేరు. ఎందుకంటే మార్కెట్లో అనేక రకమైన ఇండికేటర్స్, అనేక రకమైన రోబోట్స్, సో మోర్ ఆఫ్ దెన్ అంటే సాఫ్ట్వేర్స్తో కలిసి మనము పోటీ పడుతున్నాం. కాబట్టి సో మార్కెట్ ఎప్పుడు సుప్రీమే. కానీ మీరు నేర్చుకున్న దాంట్లో మీరే సుప్రీం అవుతారు. మీరైతే లాస్ను అయితే అవాయిడ్ చేస్తారు. మీరు ఒకరికి డబ్బులు అయితే ఇవ్వరు, మీరు ఒకరి దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు. ఏ విధంగా తీసుకుంటాము ఏంటి అంటే ఒక్క రోజులో వచ్చే సబ్జెక్ట్ ఏది కాదు. సో అందుకోసమే చెప్తున్నా, నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే ఏ సబ్జెక్టునైనా, ఒక సపోర్ట్ రెసిస్టెంట్ వచ్చినా, ఇంకా ఏదైనా సబ్జెక్ట్, ట్రెండ్ లైన్ వచ్చినా, లేకపోతే ఛానల్ వచ్చినా, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చినా, ఒక్కొక్క సబ్జెక్ట్ విన్న సబ్జెక్ట్ని కొద్ది రోజులు అంటే ఒక మినిమం 15 days ప్రాక్టీస్ చేస్తే, ఒక 1 hour విన్న సబ్జెక్ట్, ఒక 10 minutes విన్న సబ్జెక్ట్ని అయితే 15 days మీరు ప్రాక్టీస్ చేస్తే 24 hours-లో 12 hours-లో ఒక 6 hours ప్రతి దానికి కేటాయిస్తే మీరు 100% చెప్తున్నా 10 days-లో 6 hours అంటే 60 hours, ఆల్మోస్ట్ 60 నుంచి 100 hours ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు కేటాయిస్తే 100కి 200% 8 months-లో మీ అక్యురసీ ఏ విధంగా ఉండబోతుందో చూస్తారు మీరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇంకేంటి విషయాలు అని అడిగితే, సో ఈ విధంగా రోజైతే మనం ట్రేడ్ అయితే కన్ఫర్మేషన్ ట్రేడ్లు ప్లేస్ చేస్తాము. సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా ట్రేడ్ ఫెయిల్ అవుతుంది అంటే ఆ అక్యురసీలో కొద్దిపాటు తగ్గినట్టే. సో మీ అక్యురసీ లెవెల్స్ ప్రాపర్గా పనిచేయాలంటే మార్నింగ్ ట్రేడ్ చేయండి. ఎక్కడైతే మొమెంటం స్టార్ట్ అవుతుందో అక్కడ ట్రేడ్ చేస్తే మీకు అక్యురసీ లెవెల్స్ అయితే వస్తాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్, రిస్క్ మేనేజ్మెంట్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ ట్రేడ్స్ మీరు చేసినట్లయితే మీకు అద్భుతమైన సబ్జెక్ట్ అయితే దొరుకుతుంది. సో ఈ సీక్రెట్స్ మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా మన ట్రేడర్ బాక్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మాతో పాటు మీరు కూడా ఈ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోండి. ఒక రోజుకి మీరే ఇండిపెండెంట్ ట్రేడర్గా మారుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.